కావ్య ఐ రిమెంబర్ మొన్న మన ప్రీవియస్ ఎపిసోడ్లో లైక్ దిస్ క్యాల్కటా కేస్ అప్పుడు కూడా ద కోర్ట్ రిక్వెస్టెడ్ ఈవెన్ వికీపీడియా టు డౌన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆ విక్టిమ్ గురించి. అలాగే చాలా వరకు వి ఆల్సో డిస్కస్ దట్ పోర్న్ సైట్స్లో కూడా జనాలు వెతకడం మొదలు పెట్టారు. గూగుల్లో కూడా ఆ అమ్మాయిది సర్చ్ చేసి రివర్స్ సర్చ్ చేసి ఆ అమ్మాయి ఫోటో పెట్టి వెతకడము, ఆ అమ్మాయి పేరుతో వెతకడం, ఇలాంటివన్నీ చాలా జరిగింది. ఇట్ ఈస్ వెరీ షాకింగ్. ఇది ఏంటంటే అమ్మకి ప్రైవసీకి, ఏ మనిషికైనా ప్రైవసీకి డిగ్నిటీకి అగేన్స్ట్ ఉంది కాబట్టి ఇలాంటివి చేయకూడదు. ప్రెస్ ఏంటంటే కొన్నిసార్లు జనాలకి చూపించాలి, మేబీ దే థింక్ ఇది సపోర్ట్ చేస్తున్నట్టు, మేము విక్టిమ్ కి నుంచున్నామని చూపిస్తున్నాం, ఆమెను మంచి లైట్ లోనే చూపిస్తున్నాం కదా మనము, ఆమెనేం మేము షేమింగ్ చేయట్లేదు, ఆమె ఎందుకు ముందరికి వచ్చింది అనట్లేదు, మేము సపోర్ట్ చేస్తాం ఇది నిజమైతే అని అంటున్నాము, పబ్లిక్ కూడా అదే చెప్తున్నారు, ఒక అమ్మాయికి నుంచుంటున్నాము అలా అని తీసుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ డెట్రిమెంటల్ ఓన్లీ. మనం అనుకున్నంత మాత్రం అది కరెక్ట్ కాదు, అది వేరే రకంగా పరిణామాలు. పోర్నోగ్రఫీ, పోర్న్ సైట్స్ కి వెళ్ళడం అంటే, ఒక విక్టిమ్ అలా వెళ్ళడం అంటే హౌ షాకింగ్ ఇస్ దట్. అండ్ ఈవెన్ ద ఫ్యామిలీ, హర్ ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళందరిది కూడా అందరికి షేమింగ్. And see, if she has come out, that means she has to be taken as an inspiration also for many other women. Baita వచ్చి మాట్లాడొచ్చు అని comes out, బయట వచ్చి మాట్లాడడానికి ధైర్యం ఇవ్వాలి. లేటర్ ఆన్ ఏ కేసు అయినా ఎలా వెళ్తుంది, దాంట్లో ఎంత నిజం ఉంది లేదుంది కోర్ట్స్ తేలుస్తాయి. దానికి ఇక్కడ చూస్తే మనకి పాష్ కమిటీలో ఎక్స్టర్నల్ మెంబర్ గా నేనున్నాను. వీ విల్ ఆల్ డిసైడ్ ఆన్ సర్టెన్ థింగ్స్. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ లో వాళ్ళకు ఉన్నారు కమిటీస్ against this sexual exploitation. వాళ్ళు they will see to that it is arriving to a conclusion. న్యాయం జరుగుతుంది, జస్టిస్ జరిగింది, దానికి తగ్గ పనిష్మెంట్స్ అన్ని చేస్తారు. బట్ అట్లీస్ట్ యూ షుడ్ బి ఎంకరేజింగ్. ఆ ఎన్వైరన్మెంట్ అయితే ఇవ్వాలి. ఒక అమ్మాయి నుంచున్నప్పుడు షీ షుడ్ feel free to come out. అలాగే కావ్య, when you explained about హేమా కమిటీ ఆల్సో, ఇప్పుడు అది ఇన్ని ఇయర్స్ ఎందుకు తీసుకుంది అంటే దే మెయింటైన్ దట్ సీక్రెసీ కదా. లైక్ దీస్ 3 women who came, పర్సనలీ వాళ్ళు మెయింటైన్ చేయడం, ఈవెన్ టైపిస్ట్ని పెట్టుకోకపోవడము, అంటే ఒక ఎవరైనా బయట వచ్చి ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి మాట్లాడాలి అంటే దే క్రియేటెడ్ దట్ అట్మాస్ఫియర్ దట్ మీకు సెక్యూరిటీ ఇస్తున్నాము, మీ ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉంటుంది అని. పేర్లు బయటికి రావాలి. లేకపోతే ఏంటంటే వేరే వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, వాళ్ళని భయపెట్టవచ్చు, వాళ్ళని యు ఆర్ మేకింగ్ దెమ్ మోర్ వల్నరబుల్ టు సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. సో ఐ థింక్ ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఆ కాన్ఫిడెన్షియాలిటీ, మా ఫేస్ రివీల్ చేయకపోవడము, అండ్ ఇలాంటి క్లూస్ ఇవ్వకపోవడం, ఇస్తే తెలిసేటట్టు ఇవ్వకుండా ఉండటం. ఖచ్చితంగా ప్రెస్ షుడ్ గెట్ ఇట్ అవుట్. ప్రెస్ కాకపోతే ఎవరు బయటికి తీసుకొస్తారు. బట్ ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది అన్న. ఐ అగ్రీ విత్ యూ టోటలీ ఆన్ దట్. అండ్ ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే పేరు కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇలా రేప్ కేసెస్ లో మనం కోల్కతా కేసులో చూసినా, వేరే వేరే కేసెస్ చూసినా పేరు ఆఫ్ విక్టిమ్ మెన్షన్ చేయకూడదు, దానికి ఇంకో పేరు. లైక్ ఇన్ వేరియస్ కేసెస్ వి హావ్ సీన్ పేర్లు మార్చడం. ఇప్పుడు నిర్భయ వచ్చింది, దిశ వచ్చింది, అలా పేరు మార్చడం. హేమా కమిటీలో కూడా దే డిడ్ంట్ గివ్ ద యాక్ట్రెస్ నేమ్ యాక్చువల్లీ. yes నేమ్ పెట్టకూడదు, ఇలా వేరే నేమ్ తోనే పిలవాలి అని చెప్పి. ఇది విక్టిమ్ గురించి తీసుకునే జాగ్రత్తలు. అండ్ ఇట్ విల్ హెల్ప్ ద కేస్ ఆల్సో, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, పొలిటికల్ ప్రెషర్స్ గానీ అలాంటివి లేకుండా ఉండడం. సో కావ్య, విమెన్ విక్టిమ్ రిప్రజెంటేషన్ ఇన్ మీడియా గురించి చెప్పారు కదా, హౌ అబౌట్ మైనర్ ఆర్ చిల్డ్రన్ రిప్రజెంటేషన్ ఇన్ మీడియా? ఇప్పుడు సెక్షువల్